కాన్సెప్ట్ చూసాము, దాని మీద రిలేటెడ్ ప్రాబ్లం చూస్తే వాట్ వాల్యూమ్ ఆఫ్ 5 molarity HCl is required to prepare 250 ml of 1 molarity HCl. సో ఇక్కడ ఏమంటున్నారు, 5 molarity అనేటువంటి మొలారిటీ ఉంది HCl సొల్యూషన్స్కి. దీని నుంచి 250 ml ఆఫ్ HCl 1 molarity HClకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంత వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే 5 molarity అంటే M1 అని ఫైండ్ అవుట్ చేయవలసింది V1 అని, 250 ml అంటే V2 అని, 1 molarity అంటే M2 అని. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫార్ములా M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఈజ్ ఈక్వల్ టు 5, V1 ఫైండ్ అవుట్ చేయాలి, M2 అంటే 1, V2 అంటే 250 ml. సో V1 అలాగే పెట్టుకుంటే 250 డివైడెడ్ బై 5 అవుతుంది. సింప్లిఫై చేస్తే 50 ml వస్తుంది.